మన ముకుందాలో లాంగ్ హారాల పండుగ నవంబర్ 8 నుంచి 16 వరకు ఫ్లాట్ 9.99% VA తో వివరాలకు సంప్రదించండి. శ్రీమాత్రే నమః గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఢిల్లీ బాంబు పేలుడు విషయం చూసుకుంటే కనుక గతంలో మీరు బాంబు పేలుడు గురించి కానీ, ఉగ్ర దాడుల గురించి కానీ, లేదంటే ఇట్లా యాక్సిడెంట్లు కానీ, రక్తపాతం కానీ, ప్లేన్లు పడిపోతాయని కానీ, యాక్సిడెంట్లు అవుతాయని కానీ, బస్ యాక్సిడెంట్లకి చాలా ప్రాణ నష్టం అయితే ఈ నవంబర్ డిసెంబర్లో జరుగుతుంది అని నెలలతో సహా మీరు మెన్షన్ చేసి చెప్పున్నారు. అసలు ఈ యాక్సిడెంట్ల నుంచి వరుసగా జరిగే యాక్సిడెంట్ల నుంచి బయటపడకముందే మళ్ళీ ఢిల్లీలో మనం బాంబు పేలుడు చూసాం. ఇలాంటివి ఇంకా ఫ్యూచర్ లో కూడా ఉండబోతున్నాయని మీరు ముందుగానే కూడా చెప్పున్నారు డిసెంబర్ జనవరి నెలలో. సో ఎందుకు ఇలా జరుగుతుంది, ఇంకా ఎన్ని మనం చూడాల్సి వస్తుంది, ఒక అప్రమత్త మెసేజ్ మనం ప్రజలకి ఇద్దాం. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అని అంటే గనక ఇది కలియుగం, కలి యొక్క ప్రభావంతో నడిచేటటువంటి నేల ఇదంతా కూడా. ఇంకోటి ఏంటి అంటే గతంలో చెప్పినటువంటి వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అవి రానున్న కాలంలో ప్రతి ఒక్కటి జరుగుకుంటూ వస్తాయి. కానీ ప్రజలందరూ కూడా ఆస్ట్రాలజీ మూఢనమ్మకము, వీళ్ళ యొక్క అవసరాల కోసమే చెప్తారని చెప్పేసి ప్రజల్లో బాగా కూర్చుండుకుపోయింది కాబట్టి ఎవరు కూడా అప్రమత్తంగా ఉండట్లేదు. అలాగే భవిష్యత్తులో జరిగేటటువంటి సూచన ఎందుకు చెప్తాము అని అంటే గనక ఇదిగో ఇలాంటివి జరిగినప్పుడు జాగ్రత్తగా ఉంటారు అనేటటువంటి విషయం ద్వారా చెప్తాము. కానీ అది ఎవరు పట్టించుకోకపోతే ఇదిగో ఇలాగే ప్రాణ నష్టం జరుగుతూ ఉంటుంది. ఇది అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ యొక్క ఫిలాసఫీ ఏంటి అని అంటే గనక ఏదైతే మనము చెప్పినటువంటి సంఘటన నెగటివ్ ఇంపాక్ట్లు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా కాలక్రమంలో జరిగే తీరుతాయి అనేటటువంటిది అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ప్రెడిక్షన్స్. ఎవరు నమ్మినా నమ్మకపోయినా అవి జరుగుతూనే ఉంటాయి. అవి ఎవరో నమ్మనంత మాత్రం జరగకుండా ఉండవు. అంతెందుకంటే ఇప్పుడు మనం గతంలో చెప్పినటువంటి విధంగా మనం ఏమేం చెప్పుకున్నాం, బాంబు పేలుళ్ళు జరుగుతాయి అని చెప్పుకున్నాము. అలాగే భార్యాభర్తలు ఒకరినొకరు నరుక్కొని కొట్టుకొని చంపుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పారు, జరుగుతూనే ఉన్నాయి. అలాగే రానున్న కాలంలో యాక్సిడెంట్లు విపరీతంగా జరుగుతాయి, అధిక ప్రాణ నష్టం జరుగుతుంది అని చెప్పారు. అంటే వాహన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి అని చెప్పాను. అలాగే భూకంపాలు, సునామీలు ఇలాంటివి చాలా ఫిలిప్పీన్స్‌లో ఇప్పుడు వాతావరణంలో ఎన్నో రకాలైనటువంటి విధ్వంసాలు చెలరేగుతున్నాయి. అంటే ఇవన్నీ కూడా అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ చెప్పినటువంటివే మేము చెప్తున్నాం తప్ప ఇందులో మా గొప్పతనము ఏదో చెప్తున్నారనేటట్టు ఆస్ట్రాలజీ ముందుగానే హెచ్చరిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మీకు ఏదైనా ఇబ్బంది జరిగేటటువంటి విషయం ఉన్నదనుకోండి, మీ ఇంట్లో వాళ్ళు గాని అరే ఫలానా నీ మీద ఇట్లా పగబట్టారు, ఏదైనా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయేమో చాలా జాగ్రత్తగా ఉండని చెప్తాం. అప్పుడు మనం ఏం చేస్తాము, ఎంతో కొంత జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. జాగ్రత్తగా ఉండకపోతే ఏమవుతుంది, మన మీద దాడి జరుగుతుంది. అలాంటి దాడి ఇప్పుడు జరిగింది. అలాగే ఇప్పుడు ఢిల్లీతో ఇది ఆగిపోయేటటువంటి అవకాశం ఉండదు. కలకత్తా, ఆ తర్వాత హైదరాబాదు, ఆ తర్వాత ఏపీ ఇలాంటి ప్రదేశాలలో కూడా బాంబు పేలుళ్ళు జరిగేటటువంటి సంఘటనలు కనిపిస్తున్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అని అంటే కనుక ఇది ఢిల్లీలో పేలింది కదా, అక్కడితో ఆగిపోతుంది అనేటటువంటి అవకాశాలు లేవు. ఇప్పుడే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇది మనం చేసేటటువంటి నెక్స్ట్ తరహాలో వస్తుంది. కలకత్తా, బాంబే, ఢిల్లీ, ఆ తర్వాత హైదరాబాదు, ఏపీలో ఉన్నటువంటి విజయవాడ కావచ్చు, లేదు అని అంటే విశాఖపట్నం కావచ్చు, ఇలాంటి ప్రదేశాలలో కూడా బాంబు పేలుళ్ళు జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. దయచేసి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇది ఏదో నా సొంత విషయానికో చెప్పట్లేదు, అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ప్లానెటరీ పొజిషన్ ఆధారంగా చెప్తున్నాను. అంటే అగ్ని ప్రమాదాలు అని చెప్పి, అగ్ని ప్రమాదం అంటే బాంబు పేలుడు కూడా అగ్ని ప్రమాదంతో సమానం కాబట్టి అగ్ని పేలుళ్ళు జరుగుతాయని గతంలో చెప్పా, అలాగే జరుగుతూ ఉన్నాయి. అగ్నితోనే కాబట్టి అలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రాబోయే నేను చెప్పిన సిటీలలో కూడా మళ్ళీ ఇలాంటి పేలుళ్ళు జరుగుతాయి. లేదు అని అంటే గనక మీరు చెప్పినటువంటి విధంగానే మీరు అన్నారు, అది ప్రసాదంలో ఇది ఫెయిల్ అయితే కనుక ప్రసాదంలో కలుపుదామని ఢిల్లీలో. అంటే వీళ్ళ యొక్క హ్యుమానిటీ ఎలా ఉంటుందంటే ఒకటి ఫెయిల్ అయిందని వెంటనే వాళ్ళు వేరే సబ్జెక్ట్ అంటే వేరే ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి తరహాలో బాంబు పేలుళ్ళు అయితే ఇంకా మునుముందు కొనసాగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే బాగుంటుందండి. మరి జాగ్రత్త అంటే ప్రతి ఒక్క మనిషి కూడా సమాజం కోసమై, ప్రతి ఒక్క మనిషి కోసమై ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? ఏముంటుంది, ఇప్పుడు జాగ్రత్త అంటే మీన్స్ ప్రతి ఒక్క దాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసుకోవడము, జాగ్రత్తగా ఉండడం. ఎక్కడికైనా వెళ్ళినా చేసినా ఏదైనా కూడా వీలైనంత వరకు భగవంతుని నామస్మరణ చేసుకోవడము, వీలైనంత వరకు ఏదైనా అనుమానాస్పదంగా కనిపించిన వెంటనే మనం ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయడం. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్గా నేను ఒక బస్ స్టాండ్‌లో తిరుగుతున్నానండి, నేను అటు ఇటు తిరుగుతున్నాను, నాకు అనుమానాస్పదంగా ఏదైనా ఉంది. మనం ఏం చేస్తాం, మనకి ఏదో అనుమానం ఉందంటే వెంటనే అక్కడ ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్. కానీ కొంతమంది ఉంటారు,
అది చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంటారు. అంటే నెగ్లెక్ట్ ఎక్కువగా చేసేటటువంటి కారణం చేత కూడా ఇలాంటివి జరిగేటటువంటి అంచనాలు కూడా చాలా మట్టుకు ఉంటూ ఉంటాయి. కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి. వీలైనంత వరకు మీ ఏదైనా అనిపిస్తే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ గానీ, లేదంటే దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా సమాచార కేంద్రానికి గానీ మనం అందించే ప్రయత్నం చేద్దాం. అది జరగకపోతే బాగానే ఉంటది. నీకు అనుమానం వచ్చింది, నీకేదైనా ఇబ్బంది కలుగుతుంది, లేదా అక్కడ ఎవరో మనకు తెలియకుండా అప్రమత్తంగా తిరుగుతున్నారు, లేదా అక్కడ బ్యాగ్‌లో ఏదైనా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, లేదా అందులో ఏదైనా పదార్థం ఉంది అక్కడ పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే వెంటనే అక్కడున్న వాళ్ళకు అది ఏమైనా కానీ మం మంచయితే ఏం గాదు. చెడయిందనుకోండి చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతే ఆ ఒక్కడితో కాదు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో అది అందరిని బలి తీసుకునేటటువంటి విధానంగా మారిపోతుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. అలాగే బయటకు వెళ్ళేటప్పుడు, ఇంటికి వచ్చేటప్పుడు తప్పకుండా దైవ నామస్మరణ చేసుకోవాలి. బయటకు వెళ్ళేటప్పుడు ఏ రకంగా వెళతామో, ఏ రకంగా వస్తామో గ్యారంటీ లేని జీవితాలు మనవి. హ్మ్. ఈరోజు నేను ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళాను అంటే గనక ఇంటికి ఏ రకంగా వెళ్తానో కూడా నాకు గ్యారంటీ లేదు. మొన్న రీసెంట్‌లీ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఇంటి నుంచి బయలుదేరి వెళ్లారు. మళ్ళీ చాలా చాలా చక్కగా హ్యాపీగా వెళ్లారు. కానీ ప్రమాదవశాత్తు చెరగనటువంటి ఘోరం జరిగిపోయింది. అంటే మనిషి యొక్క భవిష్యత్తు ఇంటి గడప దాటామంటే ఎలా, ఏ రకంగా మారిపోతుందో ఎవ్వరు కూడా ఊహించలేరు. మృత్యు అనేటటువంటిది ఎక్కడి నుంచి కమ్ముకొని వస్తుందో ఎవ్వరూ చెప్పుకోలేరు. కాబట్టి అలాంటివి జరిగినప్పుడు జాగ్రత్తగా మృత్యు సంకేతాల నుంచి బయటపడడానికి మన పెద్దలు చెప్పినటువంటి విధానం ఏంటి? దైవనామస్మరణ చేసుకోమ్మా, దైవాన్ని పూజించుకోమ్మా, రోజు ఇంట్లో దీపం పెట్టుకోమ్మా. చిన్న చిన్న విషయాలు ఇప్పుడు మనిషి చేయవలసినటువంటి విధానాలు చెప్తేనే కోపాలొచ్చేస్తున్నాయి. కాబట్టి ఈ కోపాలొస్తున్నాయంటే మేము చెప్పడానికి కూడా భయపడేటటువంటి సందర్భాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఇక ఏం చెప్తాను చెప్పండి? అమ్మా నువ్వు మంచిగా చక్కగా చేయగట్టుకొని పూజ చేసుకోమ్మా, లేదా ఇంట్లో దేవుని దగ్గర దీపం పెట్టుకో, లేదా ఇదిగో పలానా ఈ శ్లోకం చదువుకో, ఈ నామస్మరణ చేసుకో బాగుంటుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తే మనం ఏమంటాం? ఈ కాలంలో ఇవన్నీ నమ్మకాలు ఏంటమ్మా? ఇది చేసుకుంటే నేను బతుకుతానా? ఇది చేసుకుంటే నాకు ఏదైనా జరుగుతుందా? లేదా ఇప్పుడు నేను చూసానా ఇంటికి చాలా తేలిగ్గా వచ్చేసానమ్మా. తేలిగ్గా రావడానికే భగవంతుని యొక్క నామస్మరణ. అలాంటివి భవిష్యత్తులో నీకు జరగకూడదనే భగవంతుని నామస్మరణ. ఇవి చేసుకోవడం ద్వారా మనిషి యొక్క భవిష్యత్తు. ఎందుకంటే మనకు కష్టం వచ్చినప్పుడు, గండం ఎదురైనప్పుడు మనకు కాపాడేది ఆ భగవంతుడే. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకుంటే ఇలాంటి నామస్మరణలు చేసుకోండి. మీకు పెద్ద పెద్దవి ఏమవసరం లేదు. ఇష్ట దైవం యొక్క నామస్మరణ చేసుకోండి. అట్‌లీస్ట్. అట్‌లీస్ట్ ఇష్టదైవం యొక్క నామస్మరణ చేసుకోండి. కనీసం ఇంట్లో దీపమైనా వెలిగించేటటువంటి ప్రయత్నం చేయండి. లేదా మీకెక్కడ ఖాళీ సమయం దొరికింది. ఇప్పుడు 24 గంటలు ప్రపంచంలో ఎవ్వడు పని చేయడు. ఏదో కాస్త ఖాళీ సమయం దొరుకుతది. ఆ ఖాళీ సమయంలోనైనా భగవన్నామ స్మరణ చేసుకోండి. భగవంతుడు కలియుగంలో నామస్మరణతో మాత్రమే సంతోషిస్తాడట. నువ్వు పెద్ద పెద్ద యజ్ఞాల గురించి ఆలోచించడట. పెద్ద పెద్ద యొక్క పూజల గురించి ఆలోచించడట. కేవలము కలియుగంలో నామస్మరణ చేసినంత మాత్రము చేత నిన్ను రక్షింపబడేటటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే భగవంతుడు నిన్ను రక్షిస్తాడు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవే చేసుకుంటే మనిషి యొక్క భవిష్యత్తు బాగుంటుంది. ఆపదలు రాకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా ఆపద అని అంటారు. దీనికి పేరేంటి? అనుకోకుండా జరిగినటువంటి ఆపదలు. ఆ అనుకోకుండా జరిగేటటువంటి ఆపదలు ఎవరికి తెలుస్తాయి? భగవంతుడికే తెలుస్తాయి. ఆ సమయంలో అక్కడి నుంచి నిన్ను గండాన్ని గట్టెక్కించేటటువంటి వాడు నువ్వు. ఇప్పుడు పక్కనున్న వాడి కోసం ఎవరు చేయరు. నీ కోసం నీకే చేసుకోమని చెప్తున్నా. అది కూడా చేసుకోకపోతే తప్పకుండా నువ్వు కష్టాల పాలవుతావు. కాబట్టి అవన్నీ చేసుకుంటే ఇదిగో ఇలాంటి ఆపదల నుంచి బయటపడతాము. లేదా భగవంతుని నామస్మరణ లేదా ఆంజనేయ స్వామికి సంబంధించి ఒక మంచి మంత్రం చెప్తారు. ఆ మంత్రాన్ని చదువుకోండి. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసప్తమ హనుమాన్యత్నమాస్తాయ దుఃఖక్షయ కరో భవ అనేటటువంటి మంత్రాన్ని చదువుకున్నా కానీ మన దుఃఖం నుంచి దూరం చేస్తాడు, ఆపదల నుంచి రక్షిస్తాడు, అలాగే అనుకున్నటువంటి కోరికలు నెరవేరుస్తాడు. ఇంతకంటే మించింది ఏం లేదు. ఈ చిన్న మంత్రం, ఈ మంత్రం కూడా మీరు చదువుకోకపోతే మీ జీవితము దుర్లభము. మీకు ఇక ఆపదలు కాదు కదా, మీరు ఏదొచ్చినా మీరు దాంట్లో ఇరుక్కొని పడిపోయి మీరు ఆ దుఃఖాన్ని అనుభవించవలసింది. దుఃఖం నుంచి బయటపడడానికి భగవంతుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశము ధర్మ మార్గము, సేవా మార్గము, భగవంతుని యొక్క నామస్మరణ మార్గం. ఈ 3 ఇచ్చాడు. ఈ 2 ఎలాగో కావు. ఇతరులకు సేవ చేయమంటే నీతో కాదు, ధర్మంతో ఉండమంటే నీతో కాదు. కనీసం నామస్మరణ చేసుకొని మీ జన్మను ఎక్కడున్నా అమ్మా, మీరు ఎక్కడున్నారనేది సంబంధం లేదు. బస్ స్టాండ్ లో కూర్చున్నారా, రైల్వే స్టేషన్ లో కూర్చున్నారా, లేదా మీ ఉద్యోగంలో మీ సీట్ లో కూర్చున్నారా, మీకు ఖాళీ సమయం దొరికింది, మనసులో నామస్మరణ చేసుకున్నా పోయేదేముంది? దానివల్ల నీ జీవితంలో ఏదైనా డబ్బులు కోల్పోతావా, లేదా నీ జీవితంలో ఏదైనా మైండ్ సెట్ కోల్పోతావా, లేదా నీ జీవితం నామస్మరణ చేయడం వల్ల మనకి ఇంకా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది తప్ప తరగదు. కాబట్టి ఈ మంత్రాన్ని చదువుకోండి. లేదా మీ ఇష్ట దైవం ఏదైనా శివుడు ఉన్నారనుకోండి, ఓం నమ శివాయ అనుకోండి, లేదా నారాయణ ఉన్నారనుకోండి, నమో నారాయణ అనుకోండి. ఇలాంటివి చదవడం వల్ల మనకు ఎలాంటి ఆపదలు లేకుండా భగవంతుడు మనం రక్షిస్తాడు. అంతకు మించి ఎక్కడో బాంబు వెళ్ళిందంటే మనం ఇక్కడ నుంచి చూసి రక్షించలేము. నువ్వు సెల్ఫ్గా నీ అంతట నువ్వు ప్రొటెక్షన్ పొందాలి, నీ అంతట నువ్వు
ప్రొటెక్టివ్గా ఉండాలి అంటే కనీసం ఇదన్నా చేసుకుంటే నీకు బాగుంటుంది అని అర్థం. మనదంతా హిందూ ధర్మంలో, ఒక్క హిందూ ధర్మంలోనే బహుశా వసుదైక కుటుంబం, అందరూ అవునండి, బాగుండాలి, అవును. అందులో మనం అందరూ ఉండాలి మనం ఉండాలి, అనుకుంటాం అవును, కాబట్టి అవును. గురుగారు చెప్పిన ఈ చిన్న రెమెడీస్ అయినా ఫాలో అయితే అందరితో పాటు మనం ఇది ఆనందంగా. ఇంకోటి రెమెడీ అనేది కాదు. నువ్వు జీవితంలో స్థిరపడడానికి నీకు డబ్బు ఎలాగైతే అవసరం అవుతుందో, ఈ కలయుగంలో ఏదున్నా లేకపోయినా డబ్బు ఉంటే చాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకు డబ్బు ఎంతనైతే సుఖపెడుతుందో డబ్బుకి అతీతమైనటువంటిది దైవ మార్గం. అంటే మనసులో నువ్వు చేసేటటువంటి మంత్ర మార్గం. ఆ మంత్రాన్ని చేసుకున్నావు అనుకో, నీకు డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. డబ్బు ఇవాళ ఉన్నప్పుడు నువ్వు సుఖపడతావు, లేనప్పుడు కష్టపడతావు. కానీ మంత్ర జపం నువ్వు చేసుకోవడం వల్ల ప్రపంచంలో ఏది ఉన్నా లేకపోయినా నువ్వు చేసుకునే నామస్మరణ నీకెక్కడున్నా సంతోషంగా ఉంచుతుంది. ఎన్నో రకాల ఆనందాన్ని ఇస్తుంది. నీకు టైంకి అన్నం పెడుతుంది. నీకు టైంకి బట్టలు అందిస్తుంది. నీకు టైంకి గూడునిస్తూ ఉంటుంది. ఈ 3 ఈ యొక్క మంత్రం ద్వారా కలుగుతాయి. కాబట్టి వసుదైక కుటుంబంలో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనేటటువంటి నినాదము మన హిందుత్వంలో తప్ప ఇంకా వేరే దేంట్లో లేదమ్మా. మీరు ఏ శాస్త్రంలో తీసుకున్నా లేదు. కాబట్టి ఈ కుటుంబంలో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలంటే ఈ రకంగా మీరు చెప్పినట్టు విధంగా చేసుకుంటే చాలు. ఈ రకంగా చేసుకుంటే మనల్ని ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాము. చాలా సంతోషం గురుగారు. శ్రీమాత్రి.